హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 21 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. యాక్చువల్లీ ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆఫీస్లో నేను నా ఛార్జర్ మర్చిపోయాను. దీనివల్ల నేను ఈరోజు ఆఫీస్కి రావాల్సి వచ్చింది. బికాజ్ నా దగ్గర ఇంకో బ్యాకప్ లేదు, ఛార్జర్ బ్యాకప్. సో అందుకే ఆఫీస్కి వచ్చాను. అండ్ ఆఫీస్కి రావడం వల్ల నాకు మంచే జరిగింది అని చెప్పొచ్చు. అదేంటో ఈ వీడియోలోనే చెప్తాను. అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఒక సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినాలనిపించింది, అందుకే ఇడ్లీ తిన్నాను అనమాట. ఓకే, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్కి ఇవాళ లాస్ట్ డే. యాక్చువల్లీ ఇవాళ కాదు, హీ లెఫ్ట్ ట్యూస్డే ఓన్లీ, బట్ ఇంకా పూణేలోనే ఉన్నాడనమాట. సో అతను మంచి ఫ్రెండ్. మాకు ఒక వన్ లాస్ట్ టైం కలిసి మంచి ఫేర్వెల్ ఇద్దాం అనుకొని మేమందరం అనుకున్నాము ఆల్రెడీ, కానీ నేను అది మర్చిపోయాను. అసలు నా మైండ్ నుండి ఎలా స్కిప్ అయిందో తెలీదు. అలా నేను ఇంకా ఆఫీస్కి నాకు తెలియకుండానే ఆ విషయం తెలియకుండానే నేను ఆఫీస్కి వచ్చానమాట. ఇంకా లంచ్ టైం అయింది. నేనైతే డబ్బా కూడా తెచ్చుకున్నాను, నాకు అసలు విషయమే తెలియదు. డబ్బా కూడా తెచ్చుకున్నాను. ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి నా డబ్బా నా ఫ్రెండ్కి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ డెస్టినేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ పంజాబీ రసోయ్ అనే ప్లేస్కి వచ్చాము. ఎవరైనా పూణేలో ఉంటే డెఫినెట్లీ ట్రై దిస్. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వచ్చామన్నమాట మేమందరం. ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేస్తుండగా మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ పాపిడి చాట్ వచ్చింది. నేను ఎప్పుడు ఈ పాపిడి చాట్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్, నాకైతే చాలా నచ్చింది. ఆ తర్వాత వెజ్ సెక్షన్ ఒకళ్ళు, నాన్ వెజ్ సెక్షన్ ఒకళ్ళు ఉన్నారనమాట. సో మనం నాన్ వెజ్ కాబట్టి మంచి తందూరి తెప్పించుకొని తినేసాము. తందూరి వాజ్ రియల్లీ గుడ్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత మెయిన్ కోర్స్లో మురుకు ముసల్లాం ఇంకా బటర్ నాన్ తెప్పించుకొని అది కూడా తినేసాము. దిస్ ఈజ్ ఆల్సో సో 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 గుడ్. ఇంకా ఆల్మోస్ట్ 2 hours తర్వాత అందరి లంచ్ అయిపోయింది. మా మేనేజర్ ఏమంటారో ఏంటో, ఆయనకు చెప్పకుండా మేము బయటకు వచ్చి తినడానికి వచ్చాం. అండ్ ఇంకొక సర్ప్రైజ్ మాకు, అదేంటంటే ఇవాళ మా మేనేజర్ బర్త్డే. అలా మా మేనేజర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మా మేనేజర్ మాకు పార్టీ ఇచ్చారనమాట, ఐస్ క్రీమ్ పార్టీ. ఇంకా అన్ని పార్టీస్ ముగిచ్చేసుకొని వర్క్ అయితే చేసుకున్నాను. అసలు వాళ్ళు ఏం వర్క్ చేశానో నాకే తెలీదు. మొత్తం మీద నేను ఒక 1 hour వర్క్ చేసి ఉంటాను ఈరోజు. అండ్ ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ గాడ్ ఇవాళ ట్రాఫిక్ లేదు అని అనుకునే లోపు అబ్బా సాయిరామ్, చూసారా ఇక్కడ మొత్తం పైప్ లీక్ అయింది. ఇక్కడ ఏదో మళ్ళీ ట్రాఫిక్ పడింది. ఓకే, ఇవాళ ఎన్ని క్యాలరీస్ తిన్నానో అన్ని క్యాలరీస్ బర్న్ చేద్దామని ఇంకా 1 hour ట్రెడ్మిల్ చేశాను అనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను డెడ్ లిఫ్ట్ చేశాను, అది కూడా 50 kgs. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు నాకైతే. అండ్ ఇవాళ నాకు అయిన సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది కదా, దానికోసం డిసప్పాయింట్ అవ్వద్దు, అది మంచికే జరుగుతుంది అని అనుకోవాలి అని.